హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఈరోజు మన మెయిన్ టాపిక్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్ సింగపూర్. హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చేస్తే బెటరా లేకుంటే సింగపూర్లో చేస్తే బెటరా అనే డౌట్ ఏమన్నా మీకు క్రియేట్ అవుతుందా? అయితే హోటల్ మేనేజ్మెంట్ ఇక్కడ మన ఇండియాలో చేస్తే మినిమం 3 lakhs to 4 lakhs మినిమం ఫీజెస్ ఉన్నాయి దేనిలో చూసినా కూడా. దీనికన్నా కూడా మనం సింగపూర్లో హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేస్తే మన ఫీజు మనకు బ్యాక్ వచ్చేస్తుంది. మన ఫీజు మనకి ఎలా బ్యాక్ వస్తుంది అనుకుంటున్నారా? సింగపూర్లో హోటల్ మేనేజ్మెంట్లో ప్రతి ప్రోగ్రామ్కి మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళు మనకి శాలరీ పే చేస్తారు. సో మనం పెట్టిన కాలేజీ ఫీజు అనే అమౌంట్ అనేది మనకు బ్యాక్ వచ్చేస్తుంది. సింగపూర్కి వెళ్ళాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? 10th చదివాము వెళ్ళొచ్చా, లేదు ఇంటర్ చదివాము వెళ్ళొచ్చా, డిగ్రీ అయిపోయింది వెళ్ళొచ్చా, ఏ క్వాలిఫికేషన్ మీదైనా సరే మనం సింగపూర్కి వెళ్ళొచ్చు. 10th మీద కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి సింగపూర్కి వెళ్ళొచ్చు, డిగ్రీ మీద కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి సింగపూర్కి వెళ్ళొచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ 10th, పాస్పోర్ట్. మీకు గ్యాప్ ఏదన్నా ఉంటే, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళాలనుకునే టైంకి ఏదైనా గ్యాప్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఏదైనా హోటల్లో మీరు జాబ్ చేసినట్టు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. మీకు వీసా వచ్చేసరికి 15 రోజుల నుంచి 20 రోజుల్లో మీకు వీసా వచ్చేస్తుంది. మీకు ఆఫర్ లెటర్ 1 weekలో వచ్చేస్తుంది. టోటల్ మీకు సింగపూర్ ప్రాసెస్ వచ్చేసరికి ఏదైనా ఒక 1 నెల రోజుల్లో కంప్లీట్ అవుతుంది. దీనికి బడ్జెట్ కూడా 3 నుంచి 3.5 lakhsలో మీకు అయిపోతుంది. ఆఫర్ వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 6 months వరకు మనం లీగల్గా వర్క్ చేసుకోవడానికి ఉండదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ రెస్టారెంట్స్లో చేసుకుంటున్నారు, అంటే బయటకు రాకుండా లోపల చేసుకునే జాబ్స్ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ పోయి వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది. 6 months తర్వాత వాళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుంది. ఆ ఇంటర్న్షిప్ టైంలో వాళ్ళకి 70,000 నుంచి 80,000 వరకు శాలరీ వస్తుంది. వాళ్ళు బయట ఏదైనా చేసుకుంటే ఇంకొక 30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇంటర్న్షిప్ టైంలో వాళ్ళు 1 lakh వరకు ఎర్న్ చేసుకుంటారు. ఈ 6 months ఇంటర్న్షిప్లో వాళ్ళు 6 lakhs వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళు 3 నుంచి 3.5 lakh లోపలే వెళ్ళి మినిమం 4 నుంచి 6 lakhs వరకు అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇటు మీకు హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషను అయిపోతుంది, మళ్ళీ మీరు పెట్టిన అమౌంట్ మీకు బ్యాక్ వస్తుంది, మళ్ళీ మీకు ఫారిన్ కంట్రీలో సర్టిఫికేట్ వస్తుంది. దీనివల్ల మీరు ఇంటర్న్షిప్ టైంలో మీ వర్క్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీకు వీసా ఎక్స్టెండ్ చేసి 2 years మీ శాలరీ మినిమం 2 lakhs మినిమం శాలరీ ఇస్తారు. లేదు ఒకవేళ మీది వర్క్ వాళ్ళకి నచ్చలేదు అని అనుకుందాము, అప్పుడు మీరు ఇండియాకి బ్యాక్ వచ్చినా కూడా మీకు మినిమం 60,000 నుంచి 70,000 వరకు మినిమం శాలరీ హోటల్స్లో మినిమం శాలరీ ఇస్తారు. అది 3 star 5 star హోటల్స్ ఉంటాయి, వాటిల్లో మినిమం శాలరీ 60,000 నుంచి 70,000 వరకు ఈజీగా ఇచ్చేస్తారు. ఓకేనా? సో హోటల్ మేనేజ్మెంట్ మీకు సింగపూర్లో చేయటం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సింగపూర్ కంట్రీకి హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి మీరు వెళ్ళాలనుకుంటే, మీకు ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు కావాల్సిన వివరాలు అందిస్తాను. అలాగే కామెంట్లో కూడా కామెంట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను.